నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్‌లో ఆయన చేతికి రింగ్ పెట్టుకున్నాడు. ఆ రింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఎందుకు పెట్టుకున్నాడు? దీని మీద డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్‌లో ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది ఏందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేతికి రింగ్ పెట్టుకున్నారు. ఆ రింగ్ ఎందుకు పెట్టుకున్నారంటే ఏం చెప్తారు మేడం? ఫస్ట్ అసలు నిన్న ప్రెస్ మీట్ మీరు గమనించారంటే, ఒకటి వారి మాట తీరు మారింది జగన్మోహన్ రెడ్డి గారిది. బావుంది. మారడం మంచిదే. మార్పు మంచిదే అంటారు కదా! మరక మంచిదేలాగా. మార్పు రావడం మంచిదే. ఈ మార్పు ఆయన అంటే ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, ఆయన నియోజకవర్గాల్లో తిరిగి అధికార పక్షాన్ని అనవసరంగా తిట్టకుండా, పనికిమాలిన నిందలు వేయకుండా ఉంటే, ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా చాలా బావుంటుంది. సరే ఏది ఏమైనా నిన్న ఆయన మంచిగా మాట్లాడారు అంటే మాట తీరు నేను మాట్లాడేది విషయాలు మంచిగా మాట్లాడారు నేను అంటలా. రెండోది ఆయన చెయ్యి ఎత్తితే మాటి మాటికి ఆయన ఉంగరం కనిపించింది అందరికి. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఉంగరం పెట్టుకోవటం ఏంటి? మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రెండు అంశాలు మాట్లాడతా. ఒకటి వాళ్ళ మతపరంగా వాళ్ళు ఏం పెట్టుకోరు, ఆభరణాలు పెట్టుకోకూడదు నాకు తెలిసి. అంటే ఇది నాకు ఈ విషయం ఎవరో ఒక ప్రొటెస్టెంట్ ఆవిడ చెప్పారు, చర్చి ఆవిడ చెప్పారు. కాదు, ఒక ఆవిడ నాతో ట్రావెల్ చేశారు, ఆవిడ చెప్పారు, నాకు తెలీదు. విజయలక్ష్మి గారు బొట్టు పెట్టుకుంటారు, విజయలక్ష్మి గారు నగలు వేసుకుంటారు అని చెప్తూ అలా వేసుకోకూడదు, అలా పెట్టుకోకూడదు, కానీ ఆవిడ పెట్టుకుంటారు, మాలో వేసుకోకూడదని ఆవిడ చెప్పారు. ఆవిడ ఎందుకంటే ఆవిడ ఒంటి మీద నగలేమీ లేవు, ఆవిడ మంచిగా బట్టలు వేసుకున్నారు అంతే. సో అందుకని మాట్లాడడం. అయితే ఆయన రింగు గురించి ఇప్పుడు ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది అని మీరు అడగచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రింగు పెట్టుకుంటే ఎవరికి అవసరంలా, జగన్మోహన్ రెడ్డి గారు రింగు పెట్టుకుంటే ఎవరికి బాధ లేదు. కాకపోతే ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక హెల్త్ కోసం ఒక రింగు పెట్టుకున్నప్పుడు అది చెక్ చేసుకోవటానికి ఒక రింగు పెట్టుకున్నారు. అంటే అది ఏ రకంగా అంటే మీరు ఆ రింగు వల్ల మీరు ఎన్ని అడుగులు వేశారు, ఆ తర్వాత మీ షుగర్ ఎలా ఉంది, మీ బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అవి తెలుస్తాయి అన్నమాట మనకి. ఇప్పుడు మీకు స్మార్ట్ వాచ్లు వచ్చాయా? స్మార్ట్ వాచ్‌లు వచ్చాయా? అలాగే అది కూడా వీటి తెలుస్తుంటారు. అలాగే ఇది. నడక అవునవును. సో దానికోసం పెట్టుకుంటే దాని మీద పెద్ద రచ్చ చేసి వైసీపీ వాళ్ళు అనడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా నెగిటివ్గా మాట్లాడారు. సో 76 ఏళ్ల ముసలాడు అని నిన్న మాట్లాడి, మరి మీరు 52 53 మనకి అతని వయసు తెలియదు కరెక్ట్గా, 72 కాబట్టి ఇప్పుడు 52 వెళ్ళి 53 వచ్చి ఉండొచ్చు ఆయన. సో మరి మీరెందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు మనం ఒకళ్ళని అనే ముందు ఆలోచించుకోవాలి కదా. అందులో మనం పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. మనం ఏం మాట్లాడినా 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఆషామాషి కాదు కదా, మీరు ఒకటి మాట్లాడారంటే అది 10 మందికి వెళ్ళిపోతుంది. సో మీరు అనవసరంగా ట్రోల్ అవుతారుగా. సో అలాగ నిన్నను ఆయన ఆ మాట ఆయన అన్నారు కాబట్టి దీని మీద ఇంత మాట్లాడుతున్నాం మనం. ఇంకొకటి మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువ. మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెట్టించింది ఆయనే. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్తో పాటు న్యూట్రిషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ ఏదో అది కూడా పెట్టించారు ఆయన. సో ఏంటంటే న్యూట్రిషన్ ద్వారా వాళ్ళు ఇప్పుడు ఈ పౌష్టికాహారం ఇస్తారు కదా, అది ఇప్పిస్తారు ఆయన అందరికీ, చిన్నపిల్లలకి. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు షుగరు, బీపీ అలాంటివి వితౌట్ మెడిసిన్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ న్యూట్రిషన్ వాళ్ళు ట్రై చేస్తారు. మీకు మన మహానాడులో కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ ట్రూప్ అంటే మొత్తం ఆ బ్యాచ్ వచ్చి అక్కడ ఇదంతా కూడా వాళ్ళు ప్రజలకు వివరించడం జరిగింది. అంటే చాలామంది దీనికి ఆకర్షితులే వాళ్ళు చేరడం కూడా జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు వాళ్ళు ప్యాచెస్ లాగా ఏదో పెడతారు ఇక్కడ. సో దాన్ని బట్టి మీ షుగర్ లెవెల్స్ తెలుస్తాయి. అంటే మీరు ఏ మందులు తీసుకోకుండా హౌ టు రెడ్యూస్ యువర్ షుగర్, హౌ టు రెడ్యూస్ యువర్ బీపీ. దానివల్ల ఏమవుతుందంటే మీ ఫుడ్లోనే మీకు దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోమని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఫాలో అవుతారు. ఇప్పుడు ఆ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్తో కూడా ఆయన ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళతో అంటే మీట్ అవ్వడం, తర్వాత తనకి ఏదైనా చిన్న తేడా ఉన్న వాళ్ళతో సంప్రదించటం, అది అంటే ఆయన కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి అవన్నీ చూసుకుంటారనమాట. సో అంత హెల్త్ కాన్షియస్ ఉన్న వ్యక్తిని మీరు ఒక రింగు పెట్టుకుంటే ట్రోల్ చేశారు, ఏదో పూజలు చేయించుకున్నారు లేకపోతే మరొకటి చేయించుకున్నారని. ఇంకొకటండి, ఇప్పుడు హిందూ సంప్రదాయాలు పాటించే వాళ్ళు పూజలు చేయించుకుంటే మీకు తప్పేంటి? ఇప్పుడు మీరు క్రిస్టియన్ ప్రకారం మీరు చేసుకుని మీరు మళ్ళా మరి తిరుపతి వచ్చి మీరు నమ్మకం లేకపోయినా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు మరి?
భయంతో ఇచ్చారా, ప్రజల కోసం ఇచ్చారా? మీకు నమ్మకాలు లేకపోయినా ఇప్పుడు మనం ఒకటి పాటించేటప్పుడు ఖచ్చితంగా పాటించాలి. లేదు నేను చేయనని చెప్పాలి, లేదు చేస్తే నిష్టగా చేయాలి. 3 అంతే కదా. ఇప్పుడు మీరు వేరే వాళ్ళ మత విశ్వాసాలు మీరు పాటించేటప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళ పద్ధతి ప్రకారమే చేస్తాం. ఇప్పుడు చూడండి, ప్రతి ముఖ్యమంత్రికి లేకపోతే ప్రతి మంత్రికి నెత్తి మీద టోపీ పెడుతున్నారు కదా ముస్లిమ్స్. అసలు ఇదివరకు ఎప్పుడైనా ఉందా? ఎందుకంటే మీరు ఒక హిందువుగా ఉన్నప్పుడు, ఇప్పుడు ముస్లిమ్స్ బొట్టు పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా, వాళ్ళ పద్ధతి అది. అలాగే మనం కూడా మీరు ముఖ్యమంత్రి అయినా మీ పద్ధతి ఏదో మీరు పాటించాలి. అదేవిధంగా మనం చర్చికి వెళ్ళినప్పుడు మనకి నమ్మకం లేనప్పుడు మనం చర్చికి వెళ్ళకూడదు. వెళ్ళినా మనం అంటే అక్కర్లేని విషయాలకు మనం వెళ్ళకూడదు. మనకి ఎంతవరకు అవసరం అంతవరకు చేయాలి. వాళ్ళ నమ్మకాలని మనం గౌరవించాలి. ఎవరి నమ్మకాలనైనా మనం గౌరవించాలి, కించపరచకూడదు, హేళన చేయకూడదు. నేను అది చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ పూజలు చేయించుకున్నారే అనుకుందాం, మీకెందుకు దాంట్లో హేళన? ఇప్పుడు మీరు ఎన్ని పూజలు చేయించుకోలేదు? ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్వరూపానందేంద్ర స్వామితోటి పూజలు చేయించుకుని ఆ తర్వాత ఆయనకి 2 ఎకరాలు కట్టబెట్టి ఇది గవర్నమెంట్ భూమి, ఎంత గందరగోళం జరిగింది. నువ్వు ఇంకేముంది, మీరే కాదు, ఈవెన్ కేసీఆర్ కూడా చేయించుకుని మొన్న ఎలక్షన్స్, అంతకుముందు ఎలక్షన్స్ ముందు చేయించుకున్నారు, మళ్ళీ మొన్న ఎలక్షన్స్ ముందు చేయించుకున్నారు. అది ఎందుకు మరి మీకు వర్కౌట్ అవ్వలేదు? మీరు ఎదురువాళ్ళని క్రిటిసైజ్ చేసేటప్పుడు అలాంటి పనులు చేయకండి, అది మనం చెప్తున్నాం. మీరు చేస్తే నిష్టగా చేసుకోండి, లేదు మానేయండి. పక్కవాడు చేసుకుంటే మీకు అనవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూజలు చేయించుకోకపోయినా ముఖ్యమంత్రి అయ్యారు, మీరు పూజలు చేయించుకున్నా ముఖ్యమంత్రి అవ్వలేదు. నేను అది చెప్తున్నా. మీరు ఒక క్రిస్టియన్గా ఉండి మీరు ఈ పూజలు చేయించుకుని మీరేమయ్యారు కదా. అందుకని ఇవాళ ఆయన రింగు గురించి ఇంత చర్చ అందుకు జరుగుతోంది. మామూలుగా అయితే ఎవడు పట్టించుకోడు, కానీ మీరు పనిగట్టుకుని మీరు ఈయన్ని అన్నారు కాబట్టి, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని గతంలో మీరు రాజశ్యామల యాగం చేయించుకున్నా మీకు రాజ్యం దొరకలేదు. రాజశ్యామల యాగం చేయించుకోకపోయినా మీకు తెలుసో లేదో స్వరూపానందేంద్ర స్వామి అడిగారు చంద్రబాబు నాయుడు గారిని కూడా అట్ట, కానీ నావేం పట్టించుకోలేదు, మీరు చేయించుకోండి మీకు బాగుంటుందని. అంటే నేను అనేది ఆయన నిజంగా నమ్మే వ్యక్తి అయితే చేయించుకునే వాళ్ళేమో, ఆయన నమ్మకం ఉన్నా తప్పు లేదు. ఇప్పుడు ఆరోగ్యం అనేది ఎవరికైనా అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ నమ్మకం అలానే ఉంచుకుంటాడా, తీస్తాడంటే ఏం చెప్తారు? అది మనకు తెలియదు. ఇప్పుడు ఏమైనా డాక్టర్ సజెస్ట్ చేశారేమో. మొన్న రిజల్ట్స్ వచ్చాక ఆయనకి ఏమన్నా షుగర్ లెవెల్స్ లేకపోతే బీపీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయేమో మనకు తెలియదు. సో దానికోసం పెట్టుకుని ఉండొచ్చు. మనిషి అయితే చూడడానికి బాగానే ఉన్నారు, కానీ లోపల ఉండేది మనకు తెలియదు కదా. ఇంకొకటండి, ఇప్పుడు వయసుతో నిమిత్తం లేదు. ఈ కరోనా వచ్చాక ప్రతివాడు హెల్త్ కాన్షియస్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు టపటపా వెళ్ళిపోతున్నారు మనుషులు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకిను. మీరు గమనించండి, ఇప్పుడు చిన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఎక్కువ మీకు ముసలి వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఉంటున్నారు కూడా. ఎందుకంటే పాత జనరేషన్ ఉంటుంది కానీ ఇప్పుడు జనరేషన్ ఉండట్లేదు. అంటే వాళ్ళ పని ఒత్తిడి, తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా తినకపోవటం, సరిగా నిద్రపోకపోవటం, ఈ జంక్ ఫుడ్స్, తర్వాత వాళ్ళకి వర్క్ టెన్షను, లేకపోతే పిల్లలకి చదువుల టెన్షను, ఈ పొల్యూషను, తర్వాత మనకి ప్రయాణించే దూరం పెరిగిపోవటం, ఒత్తిడి, టైము ఇవన్నీ కలిపి మనిషిని రోగాలకి గురి చేస్తుంది. అంటే లేని రోగాలు కూడా వస్తున్నాయి. మీకు స్ట్రెస్ వల్ల లేకపోతే టెన్షన్ వల్ల ఏమవుతుంది, షుగర్ వస్తుంది. చూడండి, ఆడపిల్లలకి డెలివరీ టైంలో షుగర్ వస్తుంది, కొంతమందికి తగ్గిపోతుంది, టెంపరీ షుగర్ ఉంటుంది అది, కానీ కొంతమందికి అది కంటిన్యూ అవుతుంది. అంటే మనకి తెలియని ఒక ఆందోళన మనలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఆందోళన, ఓడిపోయామనే ఆందోళన, బెంగ, బాధ అన్నీ కలిపి ఏమైనా ఒత్తిడి ఉందేమో ఆయన మీద, అందుకోసం అది పెట్టుకుని ఉండొచ్చు. ఏది ఏమైనా మీరు రింగులు పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారు మీ ఇష్టం, కానీ మీరు మాట్లాడేటప్పుడు ఎస్పెషల్లీ అది ప్రతిపక్షమైనా అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా, మీకంటే వయసులో పెద్దవాళ్ళైనా కూడా మీరు ఆచితూచి మాట్లాడండి, గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. సంస్కారం, మాటలో సంస్కారం చాలా అవసరం. ఈరోజు కొరవడింది వైసీపీలో అదే. వైసీపీ నేతల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, మాట, సరైన మాట లేదు. అది నేర్చుకోండి. మీ మాటే మీకు గౌరవం ఇస్తుంది. లేకపోతే మీరు ఇంక మళ్ళా ఎప్పటికీ కూడా రాజకీయాల్లో కొనసాగకుండా చేసేది మీ మాటే. మీ నమ్మకం అనేది మీరు ఉంచుకోండి, మీ ఎదురవాళ్ళ నమ్మకాన్ని మాత్రం మీరు క్రిటిసైజ్ చేయకండి. ప్రెస్ మీట్లో పుష్ప డైలాగులు చెప్తున్నాడు, ఏంటి మేడం అసలు? అదే అక్కడే ఇది ఇప్పుడు మాట తీరు అదేగా చెప్పా.
ఇప్పుడు రప్ప రప్ప నరికేస్తాము, తప్పే ఉంది, అలా మాట్లాడితే డైలాగే కదా చెప్పాడంటే డైలాగ్ నిజం చేస్తే అప్పుడు మీరు మంచిదేగా అంటున్నారు. అంటే నరికేయడం మంచిదా? ఒకవేళ నరికేస్తే మీరు దాన్ని తీసుకుంటారా? మరి ఆ బాధ్యత మీరు తీసుకుంటారా? చిన్నపిల్లలు నరికేస్తారు అనుకుందాం, యూత్ మీ మాట విని, మరి వాళ్ళ లైఫ్ మీరు ఇస్తారా? ఏంటి గ్యారంటీ? కాదు, అదే చెప్తున్నా, గ్యారంటీ ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఆయన ఎంతమందికి గ్యారంటీ ఇస్తాడు? ఇవ్వలేడు కదా. ఇప్పుడు ఆయన నమ్మి జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరినీ బయటకు తీసుకురాగలడా? ఆయన వెళ్ళి కూర్చుంటాడు అక్కడ, జరగవు కదా. డైలాగే, కానీ దాన్ని మంచిదేగా అని సమర్థించడం తప్పు. ఇక్కడే నేను అనేది, మాటలు మనం చాలా జాగ్రత్తగా వాడాలి. దేన్నైనా సమర్థించేటప్పుడు ఆలోచించి సమర్థించాలి. ఇది సొసైటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందని. థ్యాంక్ యూ మేడం.